కంచకచెర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం నుండి పెంటాల గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన వైకాపా శ్రేణులు. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. పెంటాల గ్రామంలో మంచినీటి ట్యాంకు, సీసీ రోడ్డు ప్రారంభించిన ఎంపీ కేశినేని నాని. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. నవ నందిగామ అనే కార్యక్రమం తీసుకొని బృహత్తరమైన కార్యక్రమం తీసుకొని నందిగామ పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంతకు ముందు నందిగామలో ఇరుకు రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడకు దీటుగా రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టారు. మొండితోక సోదరులు నందిగామకు కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకువచ్చారు. నందిగామ పేద విద్యార్థులు కూడా ఢిల్లీ స్థాయి విద్యార్థులుగా ఉన్నత విద్య అభ్యసించాలని, మంచిగా చదువుకోవాలన్నది మొండితోక సోదరుల ఆశయం. మన నందిగామ నియోజకవర్గ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మన నందిగామ అంటే ఒక ఊరిని ఎప్పటి నుంచో కూడా కొన్ని దశాబ్దాల నుంచి మరి ఒక కుగ్రామంగా ఉన్నటువంటి నందిగామని డెవలప్ చేయాలని ఒక లక్ష్యంతో ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా కన్ఫర్మ్ కట్టుకున్నారు. మీరు చూస్తే నందిగామ నగరంలో, పట్టణంలో మరి సీఎం రోడ్ మీ అందరూ తెలుసు ఎప్పటి నుంచి ఉందో, దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసేటువంటి ఒక ఘనత మరి ఎమ్మెల్యే గారు. అట్లాగే ఇవాళ చూస్తే అక్కడ వాణిజ్యపరంగా మంచి విజయవాడ బీసెంట్ రోడ్ అంతా అడగపోయింది, నిజంగా కూడా అభినందనీయం. అట్లాగే మరి ఈ ప్రాంతంలో నిజంగా ఒక రికార్డ్ బ్రేక్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు. మీకు ఎక్కడ కూడా భారతదేశంలో చూడండి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన విషయాలు. భారతదేశంలో ఎక్కడా కూడా మేజర్గా సిటీస్లో ఇస్తాడు, లేకపోతే ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఇస్తారు కేంద్రీయ విద్యాలయం. అటువంటిది నందిగామకి కేంద్రీయ విద్యాలయం సాధించిన ఘనత మొండితోక జగన్మోహన్ రావు, అట్లాగే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు. త్వరలో దానికి కూడా ప్రారంభం, అంతా బిల్డింగ్ రెడీ అయిపోయింది, పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి. అంతా కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు. దాని ఎంట్రన్స్ కూడా ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఉంటుంది. ప్లస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలందరూ ఉంటారు. అంటే నందిగామ పిల్లలు కూడా, పేద పిల్లలు కూడా ఉన్నత స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో చదువు రావాలనేది డాక్టర్ గారి యొక్క ఆశయం. సో మీరు చూడాల్సింది ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే మా నందిగామ బాగుండాలి, మా నందిగామ ప్రజలు మంచిగా ఉండాలి, వాళ్ళ సంక్షేమం ముఖ్యం, వాళ్ళ మంచిలు ముఖ్యం, అలాగే వాళ్ళ పిల్లల చదువులు ముఖ్యం, అట్లాగే వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం. ఆయన డాక్టర్గా, మరి ఒక విద్యావేత్తగా మన అరుణ్ కుమార్ గారు కూడా, మరి ఆయన డాక్టర్గా, పల్మనాలజిస్ట్గా నేను ఎప్పుడూ చెప్తాను, కోవిడ్లో కొన్ని వందల కోట్ల అభివృద్ధి కోసం, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం, ఇక్కడ ప్రజల మంచి చెడుల కోసం, ఇక్కడ పిల్లలు బాగా చదువుకుని పైకి రావాలి, నేను డాక్టర్ అయ్యాను, అట్లాగే అరుణ్ కుమార్ గారు బాగా చదువుకుని పిహెచ్డీ చేశారనే ఒక లక్ష్యంతో డాక్టర్ గారు మంచి చదువు కోసం కేంద్ర విద్యాలయం. ఇటువంటివన్నీ కూడా మరి వాళ్ళ యొక్క ఇంటెన్షన్, లక్ష్యం ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల కోసం లక్ష్యం భాగం. అలాగే నేను చూసాం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా విజయవాడ నడిపోతున్నారు. అంబేద్కర్ గారి విగ్రహం 250 అడుగులు ఎత్తు. నేను ఈ దేశం అంతా చూసా, దళిత ముఖ్యమంత్రులు పాలించిన రాష్ట్రాలు చూసా, దళిత పార్టీలు పాలించిన రాష్ట్రాలు కూడా చూశాను. కానీ ఎక్కడా లేనటువంటి విధంగా బ్రహ్మాండంగా విజయవాడ నడిపోవడం అంటే రాష్ట్ర నడిపోవడం. ఎక్కడో ఒకప్పుడు చూసేవాళ్ళం హరిజన వాడల్లోనో లేదా ఊరు బయట చాలలోనో అంబేద్కర్ విగ్రహాలు ఉండేవి. అటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర నడిబొడ్డున స్థాపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి